గైస్ ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 2+ years అవుతుంది. 3 మెగా లీడర్స్, 2 పొలిటికల్ పార్టీస్ అండ్ 1 ఎలక్షన్. ఎవ్వరి మాస్ ఫాలోయింగ్ వాళ్ళది. That was one of the greatest political battles Andhra had ever witnessed. Voter turnout అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ 81.8% ఇండియాలోనే టాప్ 2లో ఉంది. June 4, 2024 కూటమి గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది. ఇప్పుడు 2+ years అవుతుంది. ఈ వీడియోలో మనం అయితే ఈ 2 years లో ఆంధ్ర ప్రోగ్రెస్ రిపోర్ట్ ని, కూటమి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని డిస్కస్ చేద్దాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రామిసెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో కూడా చూద్దాం. హలో ఎవ్రీవన్, నేను సిద్ధార్థ్ ప్రేగా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు విషయం క్లారిఫై చేస్తున్నా. నేను ఏ పొలిటికల్ పార్టీ సైడ్ అయితే తీసుకుని మాట్లాడను. ఫ్యాక్ట్స్ అన్ని బయాస్ లేకుండా మీ ముందే పెడతాను. ఈ వీడియోలో అన్ని మాట్లాడుకుందాం, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఎలక్షన్స్ ముందు కూటమి ప్రజాగళ అనే పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. ఇందులో కీ ఫోకస్ సూపర్ 6. Number 1, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి 20 lakh+ జాబ్స్ అయితే క్రియేట్ చేస్తాం అండ్ 3,000 రూపీస్ మంత్లీ అలవెన్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేశారు. కూటమి గవర్నమెంట్ రాకముందు 17.4% ఉండేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత 16.4% ఉంది. 2018-2019 తో చూసుకుంటే ఇది ఇంప్రూవ్మెంట్, కానీ 1% అంతే. కూటమి గవర్నమెంట్ వచ్చిన 21 months తర్వాత 6.28 lakh జాబ్స్ క్రియేట్ చేసామని చెప్పారు. అందులో 2.28 lakh జాబ్స్ అయితే మాత్రం ఎంఎస్ఎంఈ త్రూగా వచ్చాయి, అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్. సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ స్మాల్ స్కేల్ బిజినెస్ అండ్ ఈ కంపెనీస్ త్రూగా 2.28 lakh జాబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇందులో 30,500 అయితే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి త్రూ డిఎస్సీ అండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్. కానీ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. ఎంఎస్ఎంఈ కంపెనీస్ త్రూగా వచ్చిన జాబ్స్ ఎంతకాలం ఉంటాయో తెలియదు, అండ్ ఈ కంపెనీస్ ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. అండ్ వాట్ అబౌట్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ లైక్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, యానిమేషన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ సెక్టర్ వాళ్ళ సంగతి అయితే మర్చిపోవచ్చు కంప్లీట్ గా. అన్ఎంప్లాయిడ్ యూత్ లో మెజారిటీ ఇంజనీర్స్ ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది, అదర్ ఐటీ కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ అవి ఎప్పుడు వస్తాయో, ఏ టైంకి వస్తాయో ఒక క్లారిటీ లేదు, గ్యారంటీ లేదు. అండ్ ఆ కంపెనీస్ వచ్చినా సరే మన స్టేట్ వాళ్ళనే తీసుకుంటారని ఏంటి గ్యారంటీ? అండ్ అదర్ సెక్టర్స్ లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ సంగతి ఏంటి మరి? దిస్ ఈస్ వన్ థింగ్ గవర్నమెంట్ షుడ్ అడ్రస్. దేర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ అప్రిషియేట్ ద మోస్ట్. ఓకే, గవర్నమెంట్ జాబ్ పోర్టల్స్ అయితే క్రియేట్ చేశారు. నైపుణ్య అనే పోర్టల్ త్రూగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. దీని త్రూగా కోర్సెస్ అవి, ఇంటర్న్షిప్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. కానీ ఆ ఇంటర్న్షిప్ అది పూర్తయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ డిజిటల్ జాబ్ పోర్టల్, నైపుణ్యం పోర్టల్ ఏదైతే ఉందో దానిలో ఫ్రెషర్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఆల్రెడీ పాస్అవుట్ అయిన వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ లేవు. అదొక్కటే కాదు, స్పోర్ట్స్ సెక్టర్ వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళకి కానీ, వీళ్ళకి కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ అందులో లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. 3,000 రూపీస్ మంత్లీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎందుకు ఇవ్వాలి 3,000 రూపీస్ మంత్లీ? ఒక ఆపర్చునిటీ చూపిస్తే కదా వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండేది, గ్యారంటీ ఉండేది. 3,000 రూపీస్ ఇచ్చి వాళ్ళని ఇంకా బద్దకష్టం చేసినట్టు అవుతుంది కదా. ఎనీవే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఐ అప్రిషియేట్ దట్. దీన్ని ఇంకా బెటర్ చేయాలని కోరుకుందాం మనం. గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నైపుణ్యం పోర్టల్ అయితే చెక్ చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. సో సూపర్ 6 లో నేను ఈ స్కీమ్ కి ఇస్తున్న రేటింగ్ 5 out of 10. Number 2, తల్లికి వందనం స్కీమ్. ఈ స్కీమ్లో అయితే ఇయర్లీ 15,000 రూపీస్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది అండ్ అది ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా. ఆల్రెడీ పేరెంట్స్ అకౌంట్లోకి మనీ అనేది డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుంది. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ స్కీమ్లో 67.27 lakh స్టూడెంట్స్కి ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీనికైనా బడ్జెట్ 8,745 crore రూపీస్. 2026-2027 ఫిజికల్ ఇయర్కి ఈ బడ్జెట్ పెంచుతూ 9,668 crores చేశారు. కానీ నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఈ స్కీమ్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్ ఎలా స్ట్రెంథెన్ అవుతున్నాయి? ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని చూడకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తే ప్రైవేట్ స్కూల్స్ లోనే చదువుకుంటారు కదా స్టూడెంట్స్ అందరూ. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది? గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, మిడ్ డే మీల్స్, షూస్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇవన్నీ ఇస్తూ మళ్ళీ 15,000 రూపీస్ ఇవ్వడం ఏంటండి అసలు? గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ తగ్గిపోతుంది అని చెప్పి టీచర్స్ ని క్వశ్చన్ చేసే ముందు మీ స్కీమ్స్ ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలవెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్. అయినా సరే గవర్నమెంట్ స్కూల్కి అయినా సరే ఎందుకు ఇవ్వాలంటాను నేను. వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, షూస్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ స్కీమ్? ఈ విషయం నాకైతే అర్థం కాలేదు. మీ ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. నేను ఈ స్కీమ్కి ఇచ్చే రేటింగ్ అయితే 1/10 అంతే. నెక్స్ట్ థింగ్ ఇన్ కూటమిస్ మేనిఫెస్టో ఇస్ అన్నదాత సుఖీభావ స్కీమ్. ఇందులో ఏంటంటే ఇయర్లీ ఫార్మర్స్ కి 20,000 రూపీస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది గవర్నమెంట్. ఈ స్కీమ్ ఒక కొలాబరేటివ్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి పిఎం కిసాన్ యోజన స్కీమ్ తో కలిపి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆంధ్రాలో. అయితే ఈ స్కీమ్ లో ఆల్రెడీ 46.85 lakh ఫార్మర్స్ అయితే ఇంక్లూడ్ చేసింది గవర్నమెంట్ అండ్ ఆగస్ట్ 2025 నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఈ స్కీమ్ కి ఆంధ్ర గవర్నమెంట్ పెట్టుకున్న బడ్జెట్ 6,600 crore రూపీస్ అండ్ ఇట్స్ ఆల్రెడీ అండర్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ ఎ గుడ్ స్కీమ్, కానీ మిస్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు. నేను ఈ స్కీమ్ కి ఇస్తున్న రేటింగ్ 8/10.
ఆడబిడ్డ నిధి స్కీమ్. ఈ స్కీమ్ లో అయితే 18 to 60 ఇయర్స్ మధ్య ఉన్న ఆడవాళ్ళకి మంత్లీ 1500 రూపీస్ ఇస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. ఈ స్కీమ్ ని ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఒకవేళ ఈ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ అయినట్టయితే రఫ్లీ 14,000 crore రూపీస్ ఎంత అవుతుంది అన్నట్టు కొన్ని ఆర్టికల్స్ లో నేను చదివాను. ఎంతవరకు నిజం మనకి ఇంకా తెలియదు. కానీ ఇక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఫ్రీబీస్ అండ్ మోస్ట్ మిస్యూజ్డ్ ఫ్రీబీ. 18 ఇయర్స్ వాళ్ళకి కూడా 1500 రూపాయలు ఏంటండి నెలకి. ఇది చాలా కాంప్లికేటెడ్ స్కీమ్. దీని గురించి ఎంత లాజికల్ గా మాట్లాడినా సరే అది చెప్పిన జనాలు వినరు కూడా. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ స్కీమ్ కి అయితే నేను ఇస్తున్న రేటింగ్ 3/10. స్త్రీ శక్తి స్కీమ్. ఈ స్కీమ్ లో ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్. గైస్, నేను ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, నా ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను నా ముందు వీడియోలో చెప్పినట్టు ఇదైతే అసలు స్కీమ్ కాదు, ఇది ఒక పెద్ద పొలిటికల్ స్కామ్. ఇది ఆంధ్రాలోనే ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కీమ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఇనిషియల్ గా ఈ కాస్ట్ అంతా బేర్ చేస్తే దీన్ని రియంబర్స్ చేస్తుంది గవర్నమెంట్. ఆల్రెడీ 2000 crore రూపీస్ లాస్ లో ఉంది ఈ స్కీమ్ వల్ల. అండ్ గవర్నమెంట్ ఇంకా 600 crore రూపీస్ రియంబర్స్మెంట్ స్పెండింగ్ ఉన్నాయి. ఈ స్కీమ్ కి యాక్చువల్ గా అనుకున్న బడ్జెట్ అయితే 1420 crores, కానీ అది ఎక్సీడ్ అయ్యి 2000 crores కి వెళ్ళిపోయింది. ఆడవాళ్ళందరికీ స్కీమ్ అవసరం అంటే అస్సలు అవసరం లేదు. అట్లీస్ట్ దీన్ని లిమిట్ చేస్తూ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పొచ్చు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆడవాళ్ళందరూ పేదవాళ్ళు, మగవాళ్ళందరూ బాగా రిచ్ అనా? ఫ్రీ బస్ వల్ల జరుగుతున్న దారుణాలు అన్ని చూస్తున్నాం కదా. ఒక్కసారి కండక్టర్లు వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధ అంతా. సీట్ల కోసం తన్నుకుని చేస్తున్నారు. కొంతమంది అయితే ఏ పని లేక బస్ ఫ్రీయే కదా అని చెప్పి ట్రావెల్ చేస్తున్నారట. దీన్ని ఎలా జస్టిఫై చేస్తుంది మీ గవర్నమెంట్ అసలు? ఈ స్కీమ్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1/10 అంతే. నెక్స్ట్ వన్ ఈస్ దీపం 2 స్కీమ్. ఎల్పిజి 3 ఎల్పిజి సిలిండర్స్ ఇయర్లీ ఫ్రీ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ఏంటయ్యా అసలు? ఈ స్కీమ్ కోసం ఆల్రెడీ 83 lakh ఫ్యామిలీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి. అండ్ దీనికి గవర్నమెంట్ పెట్టుకున్న బడ్జెట్ 659 crore రూపీస్. కొన్ని సోర్సెస్ అయితే ఈ బడ్జెట్ ని కొట్టేస్తూ దీనికి కావాల్సిన బడ్జెట్ 2684 crores అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నాయి. దిస్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ స్కామ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అసలు క్రైసిస్ టైంలో ఉన్నప్పుడు ఎల్పిజి సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వడం ఏంటంటే అసలు ఇదంతా మిస్యూజ్ అవుతుందంటే అసలు చెప్పలేం కూడా మనం. ఈ ఫ్రీబీస్ అన్ని అలవాటు అయ్యి నెక్స్ట్ ఎలక్షన్ టైం కి ఇంకేం ఫ్రీగా ఇస్తారని ఎదురు చూస్తున్నారు జనాలందరూ. ఎన్ని అన్నెసెసరీ స్కీమ్స్ ఉన్నాయో అసలు. సిలిండర్లు ఫ్రీగా వేయడం ఏంటండి? ఇది ఒక్కటే కాదు అసలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 యూనిట్స్ కరెంట్ బిల్ ఫ్రీ. 2025-2026 ఇయర్ లో ఆల్మోస్ట్ 1 lakh ఫ్యామిలీస్ దగ్గర రిజిస్టర్ అయ్యాయి. దీనికి 4.1 crore బడ్జెట్ కూడా అయింది. ఈ దారుణం ఏంటండి అసలు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫ్రీ కరెంట్ వేయడం ఏంటి? వాళ్ళలో 90% కన్వర్టెడ్ బ్యాచ్ ఉంటారు కదా. అట్లీస్ట్ అదేనే చెక్ చేయొచ్చు కదా. ఈ స్కీమ్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/10. సో ఓవరాల్ గా ఈ సూపర్ 6, జస్ట్ ఈ సూపర్ 6 మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంతో తెలుసా? 20,000 crore రూపీస్. సో గైస్, లెట్స్ టాక్ అబౌట్ సమ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అబౌట్ దిస్ గవర్నమెంట్. కూటమి గవర్నమెంట్ కి అతిపెద్ద పాజిటివ్ ఏదైనా ఉందంటే అది మాత్రం పవన్ కళ్యాణ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. జగన్ గుర్తు పెట్టుకో, అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. భారతదేశంలో 100కి 100% కొట్టేవంటే జనసేన. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ లో 15th ప్లేస్ లో ఉన్న ఆంధ్ర 2nd ప్లేస్ కి వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ వచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల విషయాల్లో మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ వర్క్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నీళ్లు తెచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, రోడ్లు వచ్చినాయి, మరి మామిడి పళ్ళు పంపించినాడు. ఆ బాబు వచ్చిన తర్వాత మాకు మంచి నీళ్ళు వచ్చినాయి. కష్టం ఉంది అని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మన కష్టం తీరిపోతుంది అనే నమ్మకం వచ్చింది జనాల్లో. అయితే హీ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ లీడర్. కోటి దండాలు పెట్టుకుంటాం, క్వాలిటీ అంతా కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మాత్రం జీవితంలో మేము మర్చిపోలేము. అండ్ ఐ విల్ రేట్ హిస్ వర్క్ 10 out of 10. ఆయాల మేము అన్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం, మాకు న్యాయం జరుగుతుందని చెప్పాం, మాకు న్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు బాగా హెల్ప్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. ఎన్ని చేస్తున్నారండి అసలు. రూరల్ డెవలప్మెంట్ మాత్రం స్కై రాకెట్ అయిపోయింది. వాటర్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయడం, రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ వర్క్స్ చూసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అటాచ్ అయిపోతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలుగా అవలేని రోడ్డు జస్ట్ మీరు 1 year లో చేసి చూపించారు. ఒకప్పుడు ఈ రోడ్ లో వెళ్ళడానికి చాలా భయపడే వాళ్ళు, ఇప్పుడు చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. ఒకప్పుడు స్కూల్ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఇప్పుడు స్కూల్ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సెస్ ఎలాగెళ్తున్నాయి, ఇప్పుడు ఎలా వెళ్తున్నాయి. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ టీడీపీ గవర్నమెంట్ ఈస్ నారా లోకేష్ గారు. ఈ రోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇన్నోవేషన్స్, స్టార్ట్అప్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్ ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు నారా లోకేష్. ఒక ఆసిలర్ మిత్తల్, గూగుల్, BPCL, చివరికి ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి. అదొక్కటే కాదు, గవర్నమెంట్ స్కూల్స్ కి రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ ఒకసారి భోజనాలు కూడా చేశారు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ రెస్ట్లెస్ పాలిటీషియన్. నెక్స్ట్ పాజిటివ్ థింగ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఆన్ టైమ్ సాలరీస్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ థింగ్, చాలా సెక్టర్స్ లో డిజిటలైజేషన్ చేశారు, దాని వల్ల అన్ని పనులు చాలా ఈజీగా అవుతుంది. న్యూ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, రోడ్స్ అండ్ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్, యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్, క్రైమ్ రేట్ 14.1% ఉండేది 6.1% పడిపోయింది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ నెగటివ్స్. బిగ్గెస్ట్ నెగటివ్ విత్ కూటమి గవర్నమెంట్ ఈస్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బడ్జెట్ వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్ళిపోతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఇలా అయితే మన స్టేట్ అప్పుల్లోనే నంబర్ 1 అయిపోతుంది. ఇప్పుడు తమిళనాడు ఉంది, త్వరలోనే ఆంధ్ర అవుతుంది. మన స్టేట్ రెవెన్యూ 2.34 lakh crores, కానీ మన ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? షాక్ అవుతారు, 3.31 lakh crores. మన స్టేట్ కి 3.8% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ ని $1 trillion ఎకానమీ చేస్తానన్నారు. ఇలాగైతే అయినట్టే. ఇప్పుడు నేను మీకు చెప్పే నంబర్స్ కానీ వింటే మీరు షాక్ అయిపోతారు. ఓన్లీ ఫ్రీ బీస్ మీద మన స్టేట్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసా? ఈ సూపర్ 6 ఆటో డ్రైవర్ సేవ ప్లస్ అదర్ ఎకానమిక్ స్కీమ్స్ వీటన్నిటికీ కలిపి 23,659 crores ఇన్వెస్ట్ చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీద 27,719 crores. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్, దీని మీద అయితే 12,832 crores. ప్లస్ 4.21 crores ఏమో SC/ST ఫ్రీ కరెంట్. ఓవరాల్ గా ఆల్మోస్ట్ 72,000 crore rupees ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఇందులో నేను ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అయితే ఇంక్లూడ్ చేయలేదు అసలు. అండ్ అవన్నీ కూడా యాడ్ చేస్తే ఈజీగా 1,00,000 కోట్లు దాటేస్తుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా apfinance.gov.in లో అవైలబుల్ గా ఉంది, ఎవరైనా వెళ్ళి చెక్ చేయొచ్చు కావాలంటే. మై సెకండ్ కంప్లైంట్, హోమ్ మినిస్ట్రీ. ఎస్, క్రైమ్ రేట్ అయితే తగ్గింది, విమెన్ అండ్ చైల్డ్ క్రైమ్ రేట్స్ కూడా తగ్గాయి, కానీ అదంతా గవర్నమెంట్ మారగానే తగ్గిపోయింది కదా. హోమ్ మినిస్టర్ గారు వచ్చి చేసింది ఏముంది స్పెసిఫిక్ గా? విజయవాడ గుంటూరు ఏరియాలో టెర్రరిస్టులు దొరికారు, అక్కడ సెక్యూరిటీని అసలు ఎందుకు పెంచట్లేదు? మన హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? మై నెక్స్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్, ఇల్లీగల్ కన్వర్షన్స్. దీన్ని అయితే అస్సలు లిమిట్ చేయట్లేదు. SC/ST వాళ్ళని టార్గెట్ చేసి మొత్తం అందరినీ క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఆన్ పేపర్ అయితే కన్వర్ట్ చేయరు కదా, వాళ్ళు హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ బేసిక్ గా. దీని వల్ల అయితే సఫర్ అవుతుంది హిందూసే కదా. మరి కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఈ యాంటీ కన్వర్షన్ లాని ఎందుకు తీసుకుని రాలేకపోతుంది కూటమి గవర్నమెంట్? అదొక్కటే కాదు, టెంపుల్స్ అయితే అసలు పట్టించుకోవడం మానేశారు. తిరుపతి లడ్డు టేస్ట్ మారింది, అక్కడ ఫుడ్ టేస్ట్ మారింది, ఇదంతా బాగానే ఉంది చెప్తున్నారు, ఓకే ఒప్పుకుంటాను. కానీ అక్కడికి వెళ్తున్న, తిరుపతికి వెళ్తున్న భక్తులను అడగండి, ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళే చెప్తారు. ఎన్ని రకాలుగా సిస్టమ్ని మారుస్తున్నారో, ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారో. అసలు వర్చువల్ క్యూ లైన్ అని ఒకటి స్టార్ట్ చేశారు, దానివల్ల అయితే టికెట్లు దొరుకుతాయా లేదా అని చెప్పలేకపోతున్నాం. అసలు తిరుపతిలో అయితే ఇల్లీగల్ గా బయట అమ్ముకుంటున్నారు టికెట్స్ ని. మై నెక్స్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ రిటర్న్స్ కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ నాకైతే కనిపించట్లేదు. అఫ్ కోర్స్ వచ్చి ఇంకా 2 years అవుతుంది, కానీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాలి కదా. ఆన్ పేపర్ చాలా చెప్తున్నారు, కానీ ఫిజికల్ ప్రోగ్రెస్ ఏముందని ట్రాన్స్పరెన్సీ లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. జాబ్స్ అన్నారు, కంపెనీస్ వస్తున్నాయి అన్నారు, సూపర్ గుడ్, నేను కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తా. కానీ అవి ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి వస్తాయని ఒక టైం లైన్ అనేది లేదు. అండ్ అవి ఆ టైంకి వస్తాయని గ్యారంటీ లేదు. వచ్చినా సరే మన ఆంధ్ర వాళ్ళకి జాబ్స్ ఇస్తారని ఏంటి గ్యారంటీ? దీన్ని కూడా గవర్నమెంట్ అడ్రస్ చేయాలండి. ఫ్రీబీస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్. నేను ఆల్రెడీ ఈ టాపిక్ కవర్ చేశాను. మీ ఉద్దేశం ఏంటండి? అంటే ఓసీ వాళ్ళ దగ్గర ఫుల్గా డబ్బులు ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరు అనుకుంటున్నారా? ఫ్రీబీస్ ఇస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఎంత ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు? ఇలాగా అలా ఇచ్చుకుంటూ పోతే దానికి ఒక అడ్డు అదుపు ఏమి ఉండద్దా? అంటే ఏంటి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా తమిళనాడు లాగా ఫ్రీగా గోల్డ్ కాయిన్స్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి? ఎంత ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు? దీన్ని అయితే కంట్రోల్ చేయాలండి ఖచ్చితంగా. ఫ్రీబీస్ ఉచితంగా ఇవ్వడాన్ని మాత్రం ఆపేయాలి. బడ్జెట్ ని ఎంత మిస్యూజ్ చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బ్లేమ్ చేస్తున్నారండి మీరు. అసలు 90-95% అమౌంట్ అంతా బడ్జెట్ అంతా మీ శాలరీస్కి అయిపోతుంది అంటారేంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు క్లియర్ చేయట్లేదు? అసలు ట్యాక్స్ పేయర్స్కి వచ్చే బెనిఫిట్, ఒక్క బెనిఫిట్ ని చూపించండి. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% బడ్జెట్ అంతా వెల్ఫేర్ స్కీమ్స్ మీద వెళ్ళిపోతుంటే ట్యాక్స్ పేయర్స్ కదా సఫర్ అవుతున్నారు. గైస్, చేసిన మంచిని అప్రిషియేట్ చేయాలి, అండ్ ఏదైనా తప్పు జరిగితే దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. అండ్ నేను ఈ వీడియోలో చేసింది అయితే అదే.
ఎలాంటి పొలిటికల్ పార్టీస్ అయితే తీసుకోకుండా, ఎలాంటి బయాస్ నేచర్ చూపించకుండా ఈ వీడియోలో ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే ముందు పెట్టాను. అండ్ ఓవరాల్ గా కూటమి గవర్నెన్స్ కి నేను ఇస్తున్న రేటింగ్ 4/10. మీరు కూటమి గవర్నమెంట్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ 2 years లో వాళ్ళ గవర్నెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లీవ్ ఎ లైక్ and support me by subscribing to my channel. Next video lo kalutam. Until next time, take care. Bye bye. Jai Bharat, Jai Shri Ram.